ఇంకా ఎండాకాలం ప్రారంభం కాకముందే బాణుడు బగబగా మండుతున్నాడు. వేసవి ప్రారంభానికి ముందే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం 7-8 గంటలకే బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం సమయాల్లో అయితే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మార్చి 2 లేదా 3వ వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో వడగాలుల ప్రభావం చూపుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ జూన్ మధ్యలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక కేరళ రాష్ట్రాలకు ఐఎండీ వడగాలులు హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. కీర్తి, ఎండలు రాష్ట్రంలో మండిపోతున్నాయి. ఏదైతే ఏప్రిల్ మేలో భారీగా ఉండాల్సిన ఎండలు ఫిబ్రవరి నెలలోనే బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అసలు చిరు వ్యాపారులు లేదా వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు రోడ్డు మీదకి రాని పరిస్థితి, బయటికి రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఉద్యోగస్తులు కావచ్చు, లేదా బడికి వెళ్లే పిల్లలు కావచ్చు, అంటే ఉదయం 8కే ఎండ తీవ్రత పెరిగిపోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా ఇప్పటి 8 నుంచి 40 డిగ్రీల వరకు ఎండలు దంచి కొడుతున్నాయి. అంటే ముందు ఎంత భయంకరంగా ఉంటాయి, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు వస్తాయి, ఎలాంటి విపత్తు జరుగుతుందని ఒక ఆందోళన అయితే ప్రజల్లో కనిపిస్తా ఉంది. అంటే ఈ ఎండలు పెరిగే కొద్దీ అంటే సన్ స్ట్రోక్ జరిగి, అదేవిధంగా ఏదైతే బీపీ షుగర్ ఉన్న పేషెంట్లు కావచ్చు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, అంటే బయటకు వచ్చి ఒకవేళ తిరగలేని పరిస్థితి, వాళ్ళకైతే ప్రమాదమని అధికారులు కానీ లేదా సంబంధిత శాఖ వారు హెచ్చరిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే నీకు కూలీలు, వ్యవసాయ కూలీలు ప్రధానంగా పొలంలో చేసేవాళ్ళు పనులకు వెళ్ళినా కూడా 10-11 గంటల ఎండలు ఎక్కువగా ఉండడంతో తిరిగి వస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే బాణుడు అంటే భూ ప్రతాపమా, లేదా గ్లోబలైజేషనా, లేదా కాలుష్య విపరీత ప్రభావంతో ఈ విధంగా బాణుడు భూమికి దగ్గర కావడం వల్ల ఈ ఎండలు అంటే ఇయర్కి పెరిగిపోతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి ముందుగానే ఎండలు ప్రతాపం చూపిస్తున్నాయి. మరి ఈ ఎండల తీవ్రతను అంటే ఈ సమ్మర్ లో అధికారులు ఎలాంటి కార్యాచరణతో, ఎలాంటి దీంతో అంటే మాక్సిమం ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తారు, లేదా పొట్టగుడ్డు కోసం బతికే ప్రజలకైతే విధి లేని పరిస్థితుల్లో ఎండలోనే చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే కొండగుట్టల్లో రాళ్ళు రప్పలు కొట్టేవాళ్ళు కావచ్చు, లేదా వ్యవసాయ కూలీలు కావచ్చు, లేదా ఇతరత్ర భవన నిర్మాణంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇలా అనేక రంగాల ప్రజలైతే ఈ ఎండ తీవ్రతలకు తల్లడిల్లిపోతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి ఏప్రిల్ మేలో ఎంత భయంకరంగా ఉంటాయి, ఏంటి పరిస్థితి అనేది మనం చూడాల్సి ఉంది. కీర్తి, ఓకే, రైట్ బసవరాజు, థ్యాంక్ యూ. భానుడైతే భగభగా మండిపోతున్నాడు, జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఇక తెలంగాణ పరిస్థితి ఏంటి? ఎండాకాలం ఫిబ్రవరిలోనే మొదటి వారంలోనే వచ్చేసింది. అయితే ఇప్పుడు మార్చి 1 ఈరోజు. ఇక మార్చిలో అయితే ఇక మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక భానుడు ప్రతాపం చూపించాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈరోజు అయితే అప్డేట్స్ ఎలా ఉన్నాయి, తెలంగాణ విషయంలో అప్డేట్స్ ఎలా ఉన్నాయనేది శ్రీనివాస్ అందిస్తారు నల్గొండ నుంచి. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్ రామారావు. తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే ఒక్కసారిగా సూర్యుడు భగమగా మండుతున్నాడు అనేది స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఎండాకాలం రాకముందే ఎండలు తీవ్రత పెరిగింది అని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలోని రామగుండం, నల్గొండ తదితర ప్రాంతాలలో
పెద్ద ఎత్తున ఉంటుంది. అంతకంటే ముందుగానే ఈ పెద్ద ఎత్తున తీవ్రత ఎండ చేయడంతో ఒక్కసారిగా ఏదైతే వృద్ధులైతేనేమి సంబంధించినటువంటి అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి వృద్ధులు పెద్ద ఎత్తున ఎండకు ఉబ్బరింపుతో పాటు ఎండ తీవ్రత పెరగడంతో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి ముందస్తుగానే ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉష్ణోగ్రత శాతం పెరుగుతుండటంతో ఒక్కసారిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉదయం మాత్రమే 11 గంటల లోపే తమ పనులను వ్యవసాయ పనులను ముగించుకొని ఇంటి దగ్గర ఉండాలి. మళ్ళీ తిరిగి సాయంత్రమే ఏమన్నా ఉంటే తిరిగి పొలాలకు వెళ్ళాలి. కానీ మధ్యాహ్నం ఏదో 11 తర్వాత వెళ్తే మాత్రం తీవ్రత వడదెబ్బ కొట్టే ప్రమాదం ఉంది. దీనికి ముందస్తుగానే ఇప్పుడు వాతావరణంతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మన మెడికల్ డిఎంహెచ్ఓ కూడా పూర్తి స్థాయిలోని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. వడదెబ్బ తాకి మృతి చెందుతున్నటువంటి అనేక మందికి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎండ తీవ్రత పెరగడంతో వ్యవసాయ కూలీలు కానీ సంబంధించినటువంటి రోజు నిత్యము రోడ్లపై చిరు వ్యాపారులకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. దీనికి ముందస్తుగానే ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. వడదెబ్బ తాకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తుంది. శ్రీనివాస్, యాక్చువల్గా ఎప్పటికి కూడా ఈ మార్చ్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో ఎండ తీవ్రత అనేది ఉంటుంది. కానీ ఈసారి అయితే ముందుగానే స్టార్ట్ అయింది. అయితే స్కూల్స్ పొద్దున్నే ఇప్పటికి కూడా 8:30, 9 o'clockకి స్కూల్స్కి వెళ్తున్నారు పిల్లలు, మళ్ళీ మధ్యాహ్నం వచ్చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల కొంచెం సఫకేషన్ ప్రాబ్లం కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఉన్న ఎండ తీవ్రతను బట్టి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే సహజంగా ప్రతి మార్చిలో సెకండ్ వీక్లో లేదంటే థర్డ్ వీక్లో స్టార్ట్ అవుతుంది అంటే హాఫ్ డేస్ అనేది. బట్ ఇప్పుడు ఈ ఎండ తీవ్రత ఎక్కువైంది కాబట్టి దీన్ని బట్టి దృష్టిలో ప్రభుత్వం ఏ విధంగా దీని మీద దృష్టి సారించే అవకాశం ఉంది? ప్రధానంగా చూసినట్లయితే రామారావు, ప్రతి వేసవి కాలంలోని ముందస్తుగా ప్రభుత్వాలు అనేక సూచనలు చేస్తున్నాయి. సంబంధించినటువంటి కూడా గతంలో కూడా చెప్పాయి. ఇదే సంవత్సరం ముందస్తుగా ఎండలు రావడంతో ప్రభుత్వం హెచ్చరికలు జారీ కాకముందు ఎండ తీవ్రత పెరగడంతో ఒక్కసారిగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వృద్ధులు కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నటువంటి పట్టణాల్లో తిరిగే వారు, రోడ్డు వ్యాపారాలు చేసుకునే వారు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా జరుగుతుంది. రామారావు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.